ఓం శ్రీ మాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం నేను అనేకమైనటువంటి ఫలితాలు, రాజకీయ ఫలితాల గురించి అంటే అఫ్కోర్స్ 2 సంవత్సరాల ముందే ఏ రాశులకు ఎలా ఉంటుంది రాజకీయ పరంగా అనేది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వర్గాల లిస్టు నా దగ్గర ఉంది. దాన్ని బట్టి ఆ ఎలక్షన్ ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో కొన్ని నక్షత్రాలను ఉదహరిస్తూ కొన్ని కూడా చేయడం జరిగింది. కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులకి ఈ వారం ఆశించినటువంటి పదవులు కానీ, ఉద్యోగ ఉన్నతి కానీ, అలాగే ఆర్థిక లాభాలు కలిగించే అంశాల్లో కానీ ఒక హామీ లభించకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హామీ లభిస్తుంది కానీ ఆచరణకి అసాధ్యమైనటువంటి స్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని కొన్ని పరిణామాలకి అష్టమంలో ఉన్న కేతువు కారణమవుతుండడం వల్ల పదవి విషయంలో ఊహించినటువంటి ఒక శుభం జరిగే అవకాశాలు కొంత ఉండొచ్చు. అంటే ఉద్యోగోన్నతిలో ఎవరైనా మీకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాదులు, వారితో మీకున్న అనుబంధాన్ని బట్టి ఆకస్మికంగా మార్పు తీసుకుంటే తీసుకోవచ్చు పదవి విషయంలో. కానీ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ హామీలు లభించినటువంటి హామీలే తప్ప ఆ పదవి దక్కడం అనేది కొంచెం తక్కువ. అంటే సపోజ్ ఈ కన్యా రాశిలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నారనుకోండి, వారికి పైన అధినాయకుడితో ఉండేటువంటి అనుబంధాన్ని బట్టి, వారికి ఆ స్థానాధిపతి సూర్యుడు బుధాదిత్య యోగం పట్టడం బట్టి, నక్షత్రాధిపతి బుధాదిత్య యోగం పట్టడం వల్ల పైన మీ అధినాయకుడి యొక్క అభీష్టాన్ని బట్టి మీకు ఆ యోగం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ యాజ్ పర్ ఉత్తరా నక్షత్రానికి ఉన్న యోగం ప్రకారం అయితే హామీ తప్ప ప్రస్తుతం ఆచరణ లభించని స్థితి కనపడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా గతంలో చేసినటువంటి రుణాలకు సంబంధించి కానీ, ఇచ్చిన ధనానికి సంబంధించి కానీ ఉన్న ఒత్తిడులు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడి కొంతమేర అధిగమించగలుగుతారు. మీ యొక్క వాక్కుకి విలువ అయితే పెరుగుతుంది. అట్లాగే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక వృత్తి ఉద్యోగాదుల్లోకి మార్పుకి ఒక బీజం అయితే పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను వదిలేస్తే ఉద్యోగస్తులకు కూడా అదే, పై అధికారితో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, మీరు చేసిన సేవలు వారు గుర్తించడం, ఇటువంటి వాటి వల్ల మీకు జరిగే అవకాశాలు. ఇక హస్త నక్షత్ర జాతకులకి ఈ వారం ఆశించినంత మేర శుభాలు కొద్దిగా జరుగుతూ వచ్చి కొంత మధ్యలో తెలియనటువంటి మానసికమైనటువంటి ఆందోళన, అంటే కేతువుతో ఎప్పుడైతే చంద్రుడు వచ్చి కలుస్తాడో, అంటే వార ప్రారంభం నుంచి 2 రోజులు వదిలేస్తే 3వ రోజు నుంచి మీకు అంటే సుమారుగా 15వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో ఉన్న కాలంలో 16 ప్రాంతాల్లో 15-16 ప్రాంతాల్లో మీకు తెలియకుండా చంద్రకేతువులు మిమ్మల్ని మానసికంగా కుంగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హస్త నక్షత్ర జాతకుల్ని అన్ని విషయాల్లో కూడా ప్రతికూలం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మానసికంగా తీవ్ర దిగులు వెంటాడే అవకాశం ఉంటుంది. ఇక కేతుతో కూడినటువంటి చంద్రుడు ఎప్పుడైతే ఇక్కడ పక్కకు వస్తాడో, రిలాక్సేషన్ అవుతుందో, అప్పుడు కొంచెం 16 తారీఖు తర్వాత 17-18 తారీఖుల్లో మీకు చిత్తా నక్షత్రంలోకి, స్వాతి నక్షత్రంలోకి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు మీకు యోగం అనేది ఇవ్వడం సాగుతుంది. అప్పుడు మానసికంగా కొంచెం ప్రశాంతత వస్తుంది హస్త నక్షత్ర జాతకులకి. అదే చిత్తా నక్షత్ర జాతకులకి ఆయుష్ విషయంలో ఎలాంటి డోకా ఉండదు. అట్లాగే ఆరోగ్య విషయంలో ఎలాంటి డోకా ఉండదు. ప్రత్యేకంగా కొంత స్పెక్యులేషన్స్, ఆకస్మిక ధనాదాయం, లాటరీలో, షేర్లో, లేకపోతే మీరు ఇచ్చిన ధనం ఊహించని విధంగా తిరిగి రావడము, ప్రాపర్టీస్ రూపం అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్లు గతంలో చేసుకున్న వాటిని రీ అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇటువంటి వాటి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకి యోగవంతమైన స్థితి ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి, వారితో ఉన్న అనుబంధం, చెడిపోయిన అనుబంధాలకు సంబంధించి ఒక శుభకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పాజిటివ్ వే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యా రాశి వారు ఈ వారం మీరు ఎక్కువగా మానసికమైనటువంటి వ్యగ్రత, ఈ తీవ్రమైన ఒత్తిడులు పడకుండా ఉండడం కోసం మీరు తప్పనిసరిగా ఈ వారం మహాగణపతిని దూర్వ అంటే గరికతోనూ, తెల్ల జిల్లేడు పూలతోనూ, ప్రత్యేకంగా వక్రతుండ గణపతి రూపంలో మీరు పూజ చేసుకోవడం. అంటే ఒక దంతం విరిగింది, ఒక దంతం
సాఫ్ట్గా ఉన్నది, వక్రతుండము అన్నటువంటి దంతంతో ఉన్న గణపతిని పూజ చేసుకొని, అట్లాగే ప్రత్యేకంగా వీరు లక్ష్మీ నారాయణను ఉద్దేశించి పూజ చేసుకొని విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం ద్వారా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కన్యా రాశికి.